మొన్న 10 మంది బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు అని చెప్పేసి పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద కేసేసిరు. వీళ్ళను పార్టీ మారిరు కాబట్టి వీళ్ళ ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలని చెప్పేసి కేసేస్తే మొన్ననేమో స్పీకర్ గారు 5గురికి క్లీన్ చిట్ ఇచ్చిరు. వీళ్ళు పార్టీ మారలేదు, ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలోనే ఉన్నారు, వీళ్ళు పార్టీ మారిరు అన్నట్టు ఆధారాలు లేవు. ఎందుకంటే సభ్యత్వం లేదు, పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నట్టు వీళ్ళకు సభ్యత్వం లేదు, జస్ట్ కండవలు కప్పుకున్నంత మాత్రాన పార్టీ మారినట్టు కాదు అని చెప్పేసి మొన్న 5గురి మీద స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిరు. ఇక నిన్న కూడా ఇటు కాళే యాదయ్య పైన, తర్వాత పోచారం శ్రీనివాస్ పైన. సో వీళ్ళిద్దరు కూడా పార్టీ మారలేదు, వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి ఇగో వీళ్ళిద్దరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరు కూడా పార్టీ మారలేదు, ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలోనే ఉన్నారని చెప్పేసి స్పీకర్ గారు ఇంతకుముందుకు ఎట్లయితే నిర్ణయం చెప్పిండో సేమ్ ఇప్పుడు వీళ్ళిద్దరి విషయంలో కూడా అలాగే చెప్పిండు. ఇంకో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక 3 ఎమ్మెల్యేల గురించి ఏం చెప్తారు, ఎందుకంటే వాళ్ళు పార్టీ మారినట్టు ఆధారాలు ఉన్నాయి. మరి వాళ్ళపైన వేటు వేస్తారా, లేకపోతే ఇట్లనే మా దగ్గర ఆధారాలు లేవని చెప్పేసి క్లీన్ చిట్ ఇస్తారా చూడాలి. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.